సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటిని మనం ప్రాపర్గా అనాలిసిస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ర్యాండమ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్స్ సబ్జెక్ట్స్ అన్ని లైక్ అనాలిసిస్ అని చేస్తుంటారు కానీ బట్ అది కరెక్ట్ వే కాదనమాట. సో ఏదైతే మీరు ఫిఫ్త్ సెమ్లో ఉన్నారో లేదంటే ట్రైనింగ్లో ఉన్నారో మీకు ఏవైతే చెప్పాను ఇప్పుడు సబ్జెక్ట్స్ అనేవి, దట్ మీన్స్ మీరు ఈసీలో ఉంటే ఈసీలో మీకు ఫిఫ్త్ సెమ్ సంబంధించిన కోర్స్ సబ్జెక్ట్స్ కానీ అండ్ దాంతోపాటు కెమిస్ట్రీ కానీ అన్నాను కదా, అలానే మీరు ఏ పర్టికులర్ బ్రాంచ్ అయితే ఆ పర్టికులర్ బ్రాంచ్ సంబంధించిన కోర్స్ సబ్జెక్ట్స్ అండ్ దాంతోపాటు ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్, లేదనుకుంటే ట్రైనింగ్లో ఉన్నాను అనుకుంటే 2 to సెమ్లు ఏవైతే ఉన్నాయో ఆ కోర్స్ సబ్జెక్ట్స్ అండ్ దాంతోపాటు ఏదైతే మ్యాథ్స్ చెప్పానో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ అవసరం కానీ అన్ని కూడా మన బిఎస్డిపి అకాడమీ ఏదైతే ఉందో యాప్, ఆ యాప్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మీరు జస్ట్ వెళ్ళి మీరు ఏపీ అయితే ఏపీ, టీజీ అయితే టీజీ జస్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మీరు ఫోన్లో చూస్తాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు, ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో వన్స్ అలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏవైతే మీరు కోర్స్ సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, ఫిఫ్త్ సెమ్లో కానీ లేదంటే 2 to సెమ్లో కానీ ఏవైతే ట్రైనింగ్లో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక పర్టికులర్ టాపిక్ అని చదవగానే ఈ టాపిక్లో ఉన్న ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవి మనకి ఇప్పుడు పేపర్లో ఉన్నాయో లేదా చెప్పి, ఓకేనా, 2025, 2024, 2023, 22, 21 మొత్తం 5 years పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని బండిల్ చేసుకుని ట్రై చేయండి. సో దట్ ఏవైతే మీకు కోర్లో వస్తున్న టాపిక్స్ ఏవైతున్నాయి, ఏవైతే ఈసీలో ఉన్న ఫిఫ్త్ సెమ్లో ఉన్న ఏవైతే కోర్స్ సబ్జెక్ట్స్ మాత్రమే మీరు చూడండి అండ్ దాంతోపాటు కెమిస్ట్రీ చూడండి, ఓకేనా. ఆ పర్టికులర్ చాప్టర్ సంబంధించిన ఏవైతే మీరు ఆల్రెడీ గైడెన్స్ తీసుకున్నట్లయితే మాత్రం మీరు కెమిస్ట్రీ ఆల్రెడీ చేస్తున్నారు కదా, కెమిస్ట్రీలో ఏవైతే చాప్టర్స్ అని కంప్లీట్ చేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ అండ్ బేస్ అని కంప్లీట్ ఒక చాప్టర్ని కంప్లీట్ చేస్తారు అనుకుంటే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక నోట్బుక్లో రాసుకోవడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, మీరు ఏవైతే బ్రాంచ్ సబ్జెక్ట్ చెప్పానో ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మరి అడగొచ్చు అనమాట, అన్న ఇప్పుడు ఫిఫ్త్ సెమ్లో ఏవైతే ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాం కదా నెక్స్ట్ ఏంటి అని చెప్పి, మీరు ఫిఫ్త్ సెమ్లో మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళాలి కదా, సో ఆ ట్రైనింగ్ టైంలో మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ అలాగే ఫిజిక్స్ సంబంధించింది అలాగే మ్యాథ్స్ సంబంధించి రెండు కంప్లీట్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇలా మనం స్లోగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళామంటే మాత్రమే మనం అనుకున్న ర్యాంక్ని చాలా ఈజీగా కొట్టవచ్చు. ఓకే, సో ఎలాంటి పర్ఫెక్ట్ ప్లాన్ లేకుండా ఎవ్వరు కూడా ఒక మంచి ర్యాంక్ కొట్టలేరు అనమాట. అండ్ ఈవెన్ నేను కూడా 45 daysలో ప్రిపేర్ అయ్యానంటే దానికి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతలా ప్రిపేర్ అయ్యంటే అని చెప్పి. అండ్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ వేలో గైడ్ చేస్తామంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ అనేది నా దగ్గర ఉందన్నమాట. ఎలా వెళ్ళాలి, ఏ పాత్రలో వెళ్తే ఒక ప్రాపర్ ర్యాంక్ కొట్టవచ్చు అని చెప్పి క్లారిటీ ఉంది కాబట్టి మాత్రమే నేను వాళ్ళని గైడ్ చేయగలను అనమాట, ఓకేనా. సో మీకు కూడా అదే విధంగా నేను గైడ్ చేస్తాను. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మా సైడ్ నుండి నేను 100% ఎఫర్ట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అనమాట, ఓకే.